यस श्रीलक्ष्मी गारू हेलो मैम अनम्यूट कीजिए एक बार। यस सर। यस मैम फर्स्ट सेंटेंस पढ़िए। నేను ఈ రోజు 6 గంటలకు లేచాను। నేను ఈ రోజు 6 గంటలకి లేచాను। हम्म। मैं आज 6 बजे को उठी। उठी तो कौन सा टेंस है ये? पास्ट टेंस। पास्ट है वो। ओके तो अभी टेंस చేంజ్ करके पूछ रहा हूँ मैं आप। ఓకే టెన్స్ చేంజ్ చేసి అడుగుతున్నాను। నేను రేపటి నుంచి 5 గంటలకే లెగుస్తాను। నేను రేపటి నుంచి 5 గంటలకు లెగుస్తాను। मैं कल से 5 बजे को उठूंगी। उठूंगी। यस अगर बॉयस है तो बॉयस అయితే उठूंगा। उठूंगा। ఓకే నెక్స్ట్ నేను రోజు 5 గంటలకు లెగుస్తాను రోజు। मैं रोज 5 बजे को उठती हूँ। उठती हूँ। मैं 5 बजे को उठती हूँ। ఓకే ఎస్ నేను ఎస్ గత నెల రోజుల నుంచి 4 గంటలకే లెగుస్తూ ఉన్నాను। మ్మ్. मैं पिछले 1 महीने से 5 बजे को उठ रही हूँ। उठ रही हूँ। అదే నేను ఇప్పుడు లెగుస్తున్నాను। मैं अब उड़ रही हूँ। उड़ रही हूँ उठ रही हूँ। उड़ रही हूँ। उड मैं अभी उड उड़ उड नहीं मैं अब उड उड़ అండ్ उठ ఉడ్డా उठ ఉట్టండి। उठ उठ सर। అదే ఉడ్ రహీ హూ అంటే క్యా హోగా ఏమవుద్ది? फ्लाइंग। నేను ఎగిరిపోతున్నాను వస్తుంది। उठ रही ओके हूँ। मैं उड़ रही हूँ मैं उड़ रही नहीं मैं उठ रही हूँ मैं उठ उठ रही हूँ। रही हूँ। रही हूँ। ओके नेक्स्ट तुम के बारे में 4 కాలం में प्रैक्टिस करेंगे। सेकंड 26 सेंटेंस बोलिए। నువ్వు రోజు ఎన్ని గంటలకి లేస్తావు? तुम रोज कितने बजे को उठते हो? उड़ते हो। अगर एक लड़की को पूछे आपके सामने एक लड़की है। उठती हो। उड़ती हो। उठती हो, तुम रोज ओ कितने बजे को उठती हो? यस నువ్వెందుకు లేటుగా లెగుస్తూ ఉన్నావు? నువ్వెందుకు లేటుగా లెగుస్తూ ఉన్నావు? तुम क्यों देर से उठ रही हो? यस उठ रहे। अगर लड़का है तो उठ रहा हो। उठ रहा हो। नो रहे तुम हो। क्यों रहे हो? ఆ, అంటే తుమ్ సింగులరే కానీ హో వచ్చినప్పుడు రహే బాగుంటది। మీకు రహా పెడితే ప్రొనౌన్సియేషన్ బాగాలేదు। ఉట్ రహా హో అంటే బాగాలేదు। తుమ్ క్యూ ఉట్ రే హో। అगर అమ్మాయి అయితే उठ रही हो। ఉట్ రే హో। ఓకే నీవు రేపటి నుంచి ఎన్ని గంటలు లెగుస్తావు? రేపటి నుంచి तुम कल से कितने बजे से ఉమ్, కితనే బజే उठेंगी? కో నువ్వే। उठूंगी और ఊంగి నే నువ్వు కదా సబ్జెక్టు। उठोगे। ఉట్టోగే లड़की అయితే उठोगी। ఉట్టోగి। నువ్వు ఈ రోజు మార్నింగ్ ఎన్ని గంటలు లేచావు? మార్నింగ్ అయిపోయింది మార్నింగ్। तुम आज कितने बजे को उठा ఉఠా और उठी? ఉఠి యా ఉఠి ఉఠే కూడా అంటారు। యాక్చువల్లీ తుమ్కి వికారం కూడా యూజ్ చేస్తారు లైక్ ప్లూరల్ లాగా। అంటే ఉడితే ओके। ఉठ रहे हैं ఎలా అయిందో పాస్ట్ లో కూడా తుమ్ కితనే బజేకు ఉఠే అంటారు అన్నమాట। లేకపోతే కితనే బజేకు ఉఠా అన్నా ఓకే। అదే గర్ల్ అయితే కితనే బజేకు ఉఠి। उठी। ओके यस तुम हो गया। नेक्स्ट अभी सिंगलर देखेंगे। ओके 51 सेंटेंस। రామ్ రోజు పాలు తాగుతాడు। राम रोज दूध पीता है। యా सब लोग बोल रहे हैं जी అందరూ చెప్తున్నారా కూర్చున్నారా సైలెంట్ గా? ఓకే రామ్ రోజ్ దూద్ పీతా హై। ఓకే రోజు తాగుతాడు కాబట్టి। ఓకే यस ఈరోజు सर। రామ్ ఈరోజు మార్నింగ్ పాలు తాగలేదు। రామ్ మార్నింగ్ తాగలేదు పాలు। राम आज आज सुबह दूध नहीं पिया। यस नहीं पिया। ओके నే रखना है नहीं నే పెట్టాలా వద్దు ఇక్కడ? राम ने दूध नहीं पिया। రామ్ నే नहीं दूध पिया। तो आप भूल गए మర్చిపోయారు ఏం కాలేదు। సెంటెన్స్ అయితే కరెక్ట్ గా అర్థమైపోయింది కానీ చిన్న గ్రామర్ మిస్టేక్ यस। అంతే పర్లేదు। यस। ఓకే ఎస్ రామ్ పాలు తాగుతాడా? राम नेक्स्ट दूध पीते क्या? हाँ इंक फॉर या नहीं? एग्जांपल आप सब लोग बैठकर पी रहे हैं कॉफी पी रहे हैं चाय पी रहे हैं। तो बस वो देख रहा है बस। అప్పుడు మీరు అడగాలన్నమాట వాడు రాము ఏం తాగుతాడు అడుగు। రాము ఏం తాగుతాడు అడుగు। राम क्या पीता है पूछो। నో ఇంకా తాగలా వాట్ హీ విల్ డ్రింక్ ఏం తాగుతాడో। अ, क्या पिएंगे? సింగులర్ రామ్। क्या पिएगा पूछो। हाँ क्या पिएगा पूछो। क्या पीता है అంటే
రెగ్యులర్ యాక్షన్ హ్యాబిచువల్ యాక్షన్ అవుద్ది. వాడు ఇంకా తాగలేదు. ఏం తాగుతాడు వాడు? క్యా పీతా హై పూచో అని కూడా క్యా పియేగా అనాలన్నమాట. కానీ మీరు क्या ఏమన్నారు? క్యా పీతా హై అన్నారు. पीता ఓకే. है? కానీ బయట ఇట్లాగే यस सर। మాట్లాడు. అంటే సో మీకు ఆ రోజు చెప్పాను కదా! ఫ్యూచర్ టెన్స్ చెప్పేటప్పుడు रेगुलर यस सर। एक्शंस को पीता है, फ्यूचर है तो पिएगा. लेकिन बाहर पिए। बहुत सारे लोग ऐसा बात कर रहे हैं. బయట ఎట్లా మాట్లాడుతున్నారు? ఫ్యూచర్ టెన్స్ బదులు సింపుల్ టెన్సే सिंपल మాట్లాడుతున్నారు. प्रेजेंट। అంటే यस రోజు పెడితే సింపుల్ అవుతది. రోజు తీసేసి రేపని పెడితే అదే ఫ్యూచర్ అయిపోద్దంట. फ्यू। ఓకే. పీతా హై. ఓకే. తాగాడు, తాగుతున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ రామ్ పాలు తాగుతున్నాడు. राम दूध पी रहा है। ఓకే. తాగట్లేదు. नहीं पी रहा है। नहीं पी रहा है वो. वो राम नहीं दूध पी रहा। नहीं पी रहा है. नहीं राम पी दूध रहा। नहीं पी रहा है. ఓకే మ్యామ్. నెక్స్ట్ రెస్పెక్ట్ देखेंगे अभी. ఓకే. 76 సెంటెన్స్. మీరు రోజు వాకింగ్‌కి వెళ్తారా? रोज वॉकिंग जाते क्या? जाते हैं क्या? आप रोज वॉकिंग जाते हैं क्या? వెళ్తారా? अगर एक औरत को पूछना है तो ఒక లేడీని అడగాలంటే जाती। जाती है क्या? आप रोज वॉकिंग जाती है क्या? जाती है क्या? ఓకే. యెస్. మీరు వాకింగ్‌కి ఎందుకు వెళ్ళటం లేదు? మీరు వాకింగ్ ఎందుకు వెళ్ళటం లేదు? आप वॉकिंग क्यों नहीं जा रहे हो? जा रहे हैं। क्यों नहीं जा रहे रहे हैं। हैं? अगर लड़की है तो लेडी है तो रही है। आप ఓకే. మీరు क्यों वॉकिंग नहीं जा మీరు रही కాదు. हो? మీరు బై మిస్టేక్ గల్తీ సే హో యూజ్ చేశారు కదా! హో పెట్టారు ఇక్కడ. हाँ सर, हाँ सर। బయట ఇట్లాగే మాట్లాడతారు. చూడండి యాక్చువల్‌గా తుమ్‌కి హో పెట్టేస్తారు. ఓకే. ఆప్‌కి హై సార్ యాక్చువల్‌గా తుమ్‌కి హై పెట్టి అంటే మీరు యాక్చువల్‌గా ఇక్కడ మనం ఏమన్నాం మీరు అన్నారు కదా! మీరు हाँ सर। అన్నప్పుడు యాక్చువల్‌గా ఏం పెట్టాలి? హై పెట్టాలి కదా! यस హై सर। పెట్టాలి. तो आप వాకింగ్ క్యూ नहीं जा रहे? ఎందుకు వెళ్ళట్లేదు? కానీ ఈ హో హై ప్లేస్‌లో కొంతమంది హో పెట్టేసి ఆప్ క్యూ नहीं जा रहे हो అంటారు. ఎవరు? మళ్ళీ నార్త్ ఇండియా వాళ్ళే. హిందీ మాట్లాడేవాళ్ళే. నేను తోడా తోడా బాత్ కర్తే ఉన్కే బారే మే నహీ. చిన్న కొద్ది కొద్దిగా మాట్లాడుకొని చెప్పట్లా. మదర్ టంగ్ హిందీ వాళ్ళే మాట్లాడేవాళ్ళు చెప్తారన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వెలా ఉన్నావు అనుకోండి. ఏమంటాం చెప్పండి? నువ్వెలా ఉన్నావు అంటే? తుమ్ तुम కైసే హో? कैसे? కైసే హో? అదే మీరెలా ఉన్నారు? आप कैसे हो? ఆప్ కైసే హై? ఆప్ క్యా మ్యామ్? कैसे ఆప్ हो? కైసే హై? కానీ రివర్స్ చేస్తారు దీన్ని. ఎట్లా రివర్స్ చేస్తారు? ఇక్కడ आप తుమ్‌కేమో कैसे हो? ఇక్కడ ఆప్ కైసే తుమ్ కైసే హై అంటారు. आप ఆప్‌కేమో कैसे हो? ఆప్ కైసే హో అంటారు. ఇది హిందీ మాట్లాడేవాళ్ళే. మళ్ళీ మనం ఏదో నేర్చుకున్న వాళ్ళు కాదు. మదర్ టంగ్ వాళ్ళే అట్లా మాట్లాడతారు. అది గ్రామటికల్‌గా చూస్తే రాంగ్. కానీ యూసేజ్ చూస్తే ఓకే. ఏం కాదు. మాట్లాడటానికే కదా! ఏమవుతది? అంతే. ఆప్ వాకింగ్ జా రహే హై క్యా? ఓకే. మీరు రేపటి నుంచి వాకింగ్‌కి వెళ్తారా? రేపటి నుంచి. आप कल से वॉकिंग जाएंगे क्या? యెస్. ఆప్ కల్ సే వాకింగ్ జాయేంగే క్యా? వెళ్తారా? మీరు ఈరోజు మార్నింగ్ వాకింగ్‌కి ఎందుకెళ్ళలేదు? आप आज सुबह वॉकिंग क्यों नहीं जा? నో. జా పాస్ట్ టెన్స్‌లో ఏమైపోతది? गया। क्यों नहीं హ్మ్. गया? क्यों नहीं गए? रेस्पेक्ट क्यों नहीं आप गए? హ్మ్. गए। गए. अगर లేడీ అయితే गई। గయి. కొంతమంది ఏం చేస్తారు? అంటే ఎప్పుడో మార్నింగ్ అయిపోయింది కాబట్టి గయే థే యా గయి థీ కూడా యూజ్ చేయొచ్చు. गई थी। లేదు ఇలా లేకుండా కూడా సింపుల్ పాస్ట్‌లో మాట్లాడొచ్చు. తాతీతులు పెట్టకుండా కూడా హిందీ మాట్లాడొచ్చు. आप वॉकिंग आज वॉकिंग क्यों नहीं गए? क्यों नहीं गए थे? लेडीज़ అయితే क्यों नहीं गई थी? ఓకే మ్యామ్. బస్ గుడ్.